ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరి అధ్యాయములో ఒక బలవంతుడు ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ బలవంతుడు ఎవరంటే అపవాది అయిన సాతాను. సాతానుని బలవంతుడుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే సాతాను ఎలా ఉన్నాడంటే, మరి ఈ లోక సంబంధమైన దేవత అనే మాటను కూడా సాతానుకు ఉపయోగించాడు. ఎందుకంటే దేవుని మహిమను కనపరుచు సువార్త ప్రకాశము కనపడకుండా చేస్తున్నది ఎవరు అంటే అపవాది, సాతాను. అందుకే సాతానును వెలుగుదూత అన్నాడు. అంటే దూతగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడంటే దేవత అయ్యాడు. ఈ లోకములో అధికారం కలిగిన వాడు ఎవరు అంటే అపవాదే, ఈ లోక అధికారి అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు వచ్చుచున్నాడు అనే మాటను మనం చదువుతాం. ఈ లోకములో అధికారం కలిగిన వాడు కానీ, బలం కలిగిన వాడు కానీ, బలవంతుడిగా ఉన్నవాడు ఎవరంటే అది అపవాది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాను కంటే బలవంతుడు, అది గుర్తుపెట్టుకోవాలి. అతడు బలవంతుడే, కానీ మన ప్రభు అతని కంటే బలవంతుడు. అతడు శక్తిమంతుడే, అతని కంటే మన ప్రభు సర్వ శక్తిమంతుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక అధికారములన్నీ నాకు ఇవ్వబడ్డాయి అన్నాడు లోక సువార్త 4వ అధ్యాయంలో కదా. ఈ లోకముల మహిమ అంతా నాకు ఇవ్వబడింది, నాకు అనుగ్రహించబడింది, అది నీకిస్తాను అంటున్నాడు. అంటే ఈ అధికారం అంతా అపవాది ఆదాము దగ్గర నుంచి పొందుకున్నాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము దగ్గర నుంచి సంపాదించుకున్నాడు ఈ అధికారాన్ని. ఇప్పుడు ఈ లోక అధికారిగా అతడు చలామణి అవుతున్నాడు. అతన్ని క్రీస్తు ప్రభువారు ఒక చిన్న ఉపమానం ద్వారా అతడు బలవంతుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ బలవంతుణ్ణి మరొక బలవంతుడు ఏం చేయాలి? బంధించాలి అన్నాడండి. ప్రియులారా, ఒక బలవంతుడు ఉంటే ఆ బలవంతుడిని మరొక బలవంతుడు బంధించలేకపోతే ఆ రాజ్యము కానీ, ఆ పట్టణము కానీ, ఆ ఇల్లు కానీ నిలవలేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి బలహీనతతో ఉన్నాడు, అనగా 3 రకాల సమస్యలు ఉన్నాయి. అతడుకు దయ్యం పట్టింది అన్నాడు, తర్వాత అతడు మూగవాడు అన్నాడు, అతడు గుడ్డివాడు అన్నాడు. ఈ 3 రకాల సమస్యతో ఉన్నటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభువారు బాగు చేశాడు. ఆ పై వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తే ప్రజలు ఏమంటున్నారంటే ఇతడు దావీదు కుమారుడు కాడా అని అన్నారు. ప్రజలు అలాంటి మాట అన్నారు. కానీ పరిసయ్యులు ఏమంటున్నారంటే అతడు దయ్యం పట్టినవాడు అంటున్నాడు. దావీదు కుమారుడని ఒకరంటుంటే మరొకళ్ళు ఏమంటున్నారు, అతడు దయ్యమునకు అధిపతి బేల్జుబూలు వలననే, దయ్యాలకు అధిపతి అయినటువంటి బేల్జుబూలు వలననే ఈ అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటి మాటను వారు ఉపయోగిస్తున్నారు. పిల్లరా, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి మీద నింద మోపుతూ దెయ్యాలకు అధిపతి దెయ్యాల వలనే చేస్తున్నాడు అంటే ప్రభు అన్నాడు, నేను ఒకవేళ దెయ్యాలకు అధిపతిని అయితే ప్రభు అంటున్నాడు, సాతాను తనకు తానుగా వేరుపడితే ఆ రాజ్యము నిలబడదు అన్నాడు. సాతాను తనకు తానుగా వేరుపడటం అంటే ఏమిటంటే, సాతాను రాజ్యములోనే సాతాను వేరొక రాజ్యం, అనగా ఒక రాజ్యం ఉంది అనుకుందాం. ఒక రాజ్యంలో 2 రాజులు ఉన్నారు. ఉదాహరణకు అనుకుందాం, కొన్నిసార్లు మరి భారతదేశంలో కానీ అలాగే రోమా ప్రభుత్వంలో కానీ 2 రాజులు పరిపాలించినటువంటి చరిత్ర ఉన్నది. ఆ 2 రాజులు ఉన్నారు, ఒకే రాజ్యానికి 2 రాజులు ఉన్నారు. అయితే ఒక రాజు ఏమంటున్నాడంటే, సైనికులను పోయి మీరు యుద్ధం చేయండి అంటున్నాడు. సైనికులను మీరు పోయి యుద్ధం చేయండి అంటే మరొక రాజు ఉన్నాడు కదా అదే రాజ్యంలో, మీరు పోవటానికి వీల్లేదు, యుద్ధం లేదు, మీరు వచ్చేసేయండి అని సైనికులను ఆపుతున్నాడు. అంటే ఒకే రాజ్యములో ఎవరున్నారంట? 2 ఉన్నారు.
అనగా ఒకడు పొమ్మంటున్నాడు, ఒకడు రమ్మంటున్నాడు. కాబట్టి అలాంటి రాజ్యములో ఏమవుతుంది? తనకు తానుగానే విరోధముగా, తనకు తానుగానే వేరుపడిన రాజ్యము ఎన్నడూ అది నిలవదు అంటున్నాడు. అనగా ఒకవేళ నేను సాతాను ద్వారా ఈ కార్యాలు చేస్తే, బెల్జెబూల్ వల్ల కార్యాలు చేస్తే, నేను సాతాను ద్వారా చేసింది కాదు, నేను పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా ఈ కార్యాలు చేశాను అని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా సాతాను విరోధమైనట్లయితే అది నిలబడదు. సాతాను రాజ్యంలో మరొక సాతాను ప్రవేశించి ఆ సాతానుకు వ్యతిరేకంగా చేస్తే ఆ రాజ్యం ఏమైపోయింది? నిలవబడదు. అనగా ఒకే రాజ్యములో రెండు రకాల మనస్తత్వాలు ఉండకూడదు. అలాగ ఉంటే ఆ రాజ్యము పాడైపోతుంది. 26వ వచనం చదువుదాం చూడండి. సాతానును వెళ్ళగొట్టిన ఎడలా అన్నాడు. సాతాను ఏం చేసిందంట? సాతాన్ని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలుచును. సాతానుకు వ్యతిరేకంగా మరొక సాతాను ప్రవేశిస్తే ఆ రాజ్యములోని ఇద్దరు సాతానులు ఉండి దానికి విరోధంగా ప్రవర్తిస్తే ఆ రాజ్యము నిలవబడదు. ప్రభువారు అంటున్నాడు, ఆ రాజ్యము నిలవబడదు, ఆ పట్టణము నిలవబడదు, ఆ ఇల్లు నిలవబడదని 3 మాటలు ఆ కింద వచనాల్లో జ్ఞాపకం చేశాడు. ఒక ఇంటిలో, ఒక కుటుంబములో ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి తల్లి ఒక మాట చెప్పింది, తండ్రి ఒక మాట చెప్పాడు. అనగా తండ్రి చెప్పిన మాట, అరే నువ్వు అలా చేస్తున్నావంట, అలా చేయటానికి వీల్లేదు, అది నాకు నచ్చదు అని తండ్రి కుమారుని గద్దించాడు. వెంటనే తల్లుండి, పాపం అలా అనగాకండి, బిడ్డ బాధపడతాడు, బిడ్డ అలుగుతాడు, బిడ్డకు అవమానం కలుగుతుంది, అలాగ అనొద్దని చెప్పేసి తల్లి, ఏం కాదులేరా మీ నాన్న అట్టే అంటాళ్లే, నువ్వు పోయి చెయ్యి, ఆయన మాటలు పట్టించుకోబాక అని ఒకవేళ తల్లి మాట్లాడింది అనుకుందాం. ఇప్పుడు స్నేహితులుండి, నువ్వు ఎవరు మాట వింటావురా అంటే, నేను మా అమ్మ మాట ఎన్నో, మా నాన్న మాట ఎన్నో. ఎందుకంటే వాళ్ళకే సరిపోదు, వాళ్ళకే సరిపోదు కాబట్టి నా మాట నేనే వింటా, వాళ్ళ మాట ఎవరి మాట విన్నో అన్నీ కుమారుడు తప్పిపోయే ప్రమాదం ఉంది. కుమారుడు పతనమయ్యే ప్రమాదం ఉంది. తనకు తానుగా వేరుబడిన ఏ రాజ్యము కానీ, పట్టణము కానీ, ఇల్లు కానీ ఏమన్నాడు? నిలవబడదు అన్నాడు. పిల్లారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నేను సాతాను ద్వారా చేస్తే, సాతాను క్రియలు చేస్తే, నేను సాతానుకు తోడైపోతే, సాతానుకు నేను వ్యతిరేకంగా ఒకవేళ చేస్తే అది నిలవబడదు అంటున్నాడు. ఏ ఇల్లు నిలవబడుతుంది, ఏ ఇల్లు పడగొట్టబడుతుంది అంటే, ఒక ఇంటిలో అపవాది ప్రవేశించాడు అని చెప్తున్నాడు. అతడు బలవంతుడుగా ఉన్నాడు, ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఇంటిలో అపవాది ఉంటే ఏం జరుగుతుంది? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, భార్యాభర్తల మధ్య సంతోషం ఉండదు కదా. ఆ ఇంటిలో ప్రవేశించాడు ఒక బలవంతుడు, ఆ ఇంటిని నాశనం చేస్తున్నాడు, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు, వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాడు, మానసికమైన స్థితిని నాశనం చేస్తున్నాడు. ఆ కుటుంబంలో ఒక బలవంతుడు ప్రవేశించాడు. అయితే ఈ బలవంతుడు ఆ ఇంటిని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుండగా మరొక బలవంతుడు అవసరం అని చెప్తున్నాడు. ఆ బలవంతుడిని బంధించటానికి ఎవరు కావాలి? మరొక బలవంతుడు అవసరం అన్నాడు. ఒక ఇంటిలో అపవాది ప్రవేశించాడు. అపవాది ప్రవేశించి ఏం చేస్తున్నాడు? ఆ ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నాడు. అపవాది పడగొట్టేవాడు, అపవాది నాశనం చేసేవాడు. ఏమి నాశనం చేస్తాడు? సంఘాలను నాశనం చేస్తాడు, కుటుంబాలను నాశనం చేస్తాడు, వివాహ వ్యవస్థను నాశనం చేస్తాడు, పిల్లలను నాశనం చేస్తాడు, ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తాడు. ఎందుకంటే వాడు ఇంటిలో ప్రవేశించాడు. ఎక్కడున్నాడు? వాడు ఇంటిలో ఉన్నాడు. వానికి ఏమున్నది? బలం ఉన్నది. ప్రియులారా, అయితే మనము ఆ బలవంతుణ్ణి మనము బంధించాలంటే మన బలము సరిపోదు.
ఆ బలవంతుణ్ణి బంధించడానికి సామాన్యంగా మన బలము సరిపోదు కాబట్టి మనము క్రీస్తు ప్రభువుని ఆ ఇంటిలో ఉంచినట్లయితే క్రీస్తు ప్రభువు బలము ద్వారా మనము అపవాదిని ఏం చేస్తాం? బంధిస్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? మీలోనున్నవాడు చెప్పండి, లోకములో ఉన్నవాని కంటే చెప్పాలి గొప్పవాడు అన్నాడు. దేవుడు ఎవరంటండి? ఆయన గొప్పవాడు. ఎవరికంటే? లోకములో ఉన్నాడు ఒకడు. లోకం అనేది అతని ఇల్లు. అతడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని బంధిస్తున్నాడు. సువార్త ప్రకాశము కనపరచకుండా దేవుని యొద్దకు రాకుండా చేస్తున్నాడు. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీకు లోకములో శ్రమ కలుగునను ఆయన ధైర్యము తెచ్చుకునండి అంటూ ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన అన్నాడు కదా రోమపత్రిక 8వ అధ్యాయంలో. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సాతానికి ఒకవేళ అధికారం ఉంటే ఉండని. సాతాను ఆ ఇంటిలో ప్రవేశించాడు. అయితే ఏం చేయాలి? అతనిని మనం బంధించే వారంగా ఉండాలి. ప్రియులారా, ఈ లోక అధికారములన్నీ నాకు అప్పగించబడ్డాయి అని చెప్పినప్పుడు ప్రతి వారి ఇండ్లలో ప్రవేశిస్తున్నాడు, ప్రతి వారి కుటుంబాల్లో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అపవాది ఉద్దేశం ఏమిటంటే పడగొట్టడమే. అపవాది ఉద్దేశం ఏమిటంటే నాశనం చేయటమే. ఎక్కడైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా, ఉద్యోగం చేసే దగ్గరైనా, ఆత్మీయుల మధ్యమైనా, కుటుంబాల్లోనైనా, వ్యక్తిగతంగానైనా సంఘాన్ని కానీ మనల్ని కానీ నాశనము చేయాలని ప్రయత్నం చేసేవాడు అపవాది. సాతాను బలవంతుడే కానీ సాతాను కంటే మన ప్రభువు బలవంతుడు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో మరణము యొక్క బలము గలవానిని అనగా ఎవరన్నారు? సాతానును. బలం ఉంది అతనికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరణం ఇచ్చేశాడు. ప్రతి ఒక్కరికి ఒక బహుమతిగా మరణాన్ని ఇచ్చాడు. ఎవరు కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేవట్లా. మరి అలాగా చచ్చిపోయి తిరిగి లేకపోతే ఎట్లాగా అని యేసుక్రీస్తు ప్రభువారు మరణముపై బలము గలవానిని, మరణ బలము గలవానిని అనగా అపవాదిని ఏం చేశాడు? సాతాను తలను చితగ్గొట్టాడు, అపవాదిని ఓడించాడు. శిలువలో క్రీస్తు ప్రభు విజయోత్సవం చేశాడు. తులసి పత్రికలో మాట రాయబడింది కదా. ఆయన ప్రధానులను అధికారులను ఏం చేశాడంట? నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో బాహాటముగా వేడుకకు వారిని కనపరిచాడు. అంటే శిలువ ద్వారా క్రీస్తు ప్రభు విజయం సాధించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో ఆయన విజయం పొందిన విజయ వీరుడు. మరణం ఆయన్ను బంధించి ఉంచలేదు. మరణము బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేపబడ్డాడు, విజయ వీరుడై తిరిగి లేచాడు. మరణముతోటి సవాలు కూడా విసిరాడు. ఏమని? మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా ఓడించాడంటే ఓడిపోయినోడు బలవంతుడా, గెలిచినోడు బలవంతుడా? చెప్పండి. గెలిచిన వాడే బలవంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు విజయం సాధించాడంటే ఆయన బలవంతుడు. అయితే ఇప్పుడు ఇంటిలో ఒక బలవంతుడు ఉన్నాడు. అతడు అపవాది. అనగా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటిలో ప్రవేశించాడు అపవాది. అయితే అపవాది కంటే బలవంతుడుగా ఎవరు ఉండాలంటే ఆ ఇంటి యజమానుడు ఉండాలి. ఎందుకని? ఒక యజమాని బలవంతుడుగా ఉంటే ఆ ఇంటిని సంరక్షించగలుగుతాడు. ఒక యజమాని బలవంతుడుగా ఉంటే ఆ ఇంటిని కాపాడగలుగుతాడు కదా. అనగా ఆ ఇల్లు అనేది మన శరీరం అనుకుందాం. ఈ శరీరంలో ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించాడు. అనగా లోకములో ఉన్నదంతయో అన్నాడు. ఏమిటి? శరీరం అనేది ప్రవేశించింది, లోకం ప్రవేశించింది, నేత్రాశలు ప్రవేశించింది, జీవపు డంబాలు ప్రవేశించినాయి. దీనిని మనము జయించలేకపోతే
ఆ లోక సంబంధమైన కోరికలను మనము జయించలేకపోతే, అపవాదిని ఓడించలేకపోతే నువ్వు ఎన్నటికి అతని చేతిలో బందీగానే ఉంటావు అన్నాడు. అపవాదిని ఓడించాలి అన్నాడు కదా పేతురు పత్రికలో. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అయితే ప్రియులారా, ఒక యజమాని కుటుంబానికి లేకపోతే ఒక భర్త కుటుంబానికి బలవంతుడుగా ఉండాలి. ఏ కుటుంబంలోనైనా యజమాని బలవంతుడుగా ఉంటే ఆ కుటుంబము రక్షించబడుతుంది. ఆత్మీయంగా ఆ యజమానుడు వివాహమైన దగ్గర నుంచి మరి నేను బలంగా ఉండాలని చెప్పేసి బాగా ఎక్సర్సైజ్లు చేసి డంబెల్స్ ఉపయోగించి శరీర పుష్టిని సంపాదించుకొని శారీరకంగా బలవంతుడుగా ఉన్నాడు, మానసికంగా బలవంతుడుగా ఉన్నాడు, ఆరోగ్యపరంగా బలవంతుడుగా ఉన్నాడు, కానీ ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇంటిలో సమస్య వచ్చింది. ఇంటిలో సమస్య వస్తే కుమార్తె ద్వారా కానీ, కుమారుడు ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, ఎవరి ద్వారా అయినా సమస్య వచ్చింది ఇంట్లో. ఇప్పుడు తనకున్న బలము పనిచేస్తుందా? తనకున్న డబ్బు పనిచేస్తుందా? తనకున్న ఆర్థిక వనరులు పనిచేస్తాయా? కాబట్టి యజమానుడు ఎలా ఉండాలి? ఆత్మీయంగా బలవంతుడిగా ఉండాలి. ఆ కుటుంబాన్ని సంరక్షించేవాడుగా ఉండాలి. ఆ కుటుంబం పట్ల అనగా ఆ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించటం, వాక్యము చేత నడిపించటం, విశ్వాస సంబంధమైన ప్రతి దానిలో ఆ సంఘాన్ని కానీ లేకపోతే ఆ వ్యక్తిని కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని సంరక్షించటం అనగా ఆత్మీయంగా వారిని బలపరిచేవాడుగా ఉండాలి. ఆత్మీయంగా బలపరచాలి అంటే మొదట యజమానుడు ఎలా ఉండాలి? బలవంతుడుగా ఉండాలి. ఆ బలవంతుడుగా ఎప్పుడైతే ఉన్నాడో, కొన్నిసార్లు నువ్వు నన్ను ప్రార్థనకి ఎందుకు లేపలేదు అని భార్యను అడుగుతాం, పిల్లలను అడుగుతాం. ఆ బాధ్యత అంతా ఎవరిది చెప్పండి? యజమానిదే. కుటుంబములో యజమాని అతడు బలవంతుడుగా ఉన్నాడు. బలవంతుడు అపవాదిని బంధిస్తూ ఆత్మీయంగా కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత ఆ కుటుంబ యజమాని మీద ఉంటుంది. ప్రియులారా, నిజమే, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి. పిల్లల ద్వారా సమస్య వచ్చిందంటే ఆ యజమానే పక్కకు పోతే, ఆ యజమానే వెనక్కపోతే ఏదైనా ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఒక కారు ఎదురుగా వస్తుంది, అమ్మో ముందు నేను దూకేయాలని నువ్వు దూకేసి కారులో ఉన్న వాళ్ళని వదిలేశారనుకోండి, ఏం జరిగింది చెప్పండి? వారు నష్టపోతారు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు, ఏదైనా సరే ఒక స్విచ్ చేయాలన్నా కూడా కరెంట్ షాక్ కొడితే నువ్వైపో అంటాం. అంటే అర్థం ఏంటి? వెనక్కి మనం పోతున్నాము, ముందుకి వాళ్ళని నెడతారు. బలవంతుడు ముందుండాలి, బలవంతుడు కాపాడేవాడుగా ఉండాలి, బలవంతుడు సంరక్షించేవాడుగా ఉండాలి. ప్రియులారా, అయితే చాలామంది భర్తలు తమ భార్యలను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఏ రకంగా? మానసికంగా ప్రేమిస్తున్నారు. వాళ్ళు దిగులు పడితే వారిని ఓదారుస్తున్నారు. చాలామంది భర్తలు తమ భార్యల అవసరాలు తీరుస్తున్నారు, వారి పట్ల ప్రేమగా ఉంటున్నారు, వారికి డబ్బులు ఇస్తున్నారు, వారికి బంగారం కొంటున్నారు, వారికి అనేకమైన వాటిని ధన రూపంలో వారికి అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ వారి పట్ల చక్కగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఒక భర్త వీటన్నిటికంటే ముఖ్యంగా దేని పట్ల ప్రవర్తించాలి? ఆత్మీయంగా బలవంతులను చేయాలి, ఆత్మీయులుగా బలవంతులు చేయాలి, ఆత్మీయులుగా గొప్పవారిని చేయాలి. ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? భర్తదై ఉన్నది. ప్రియులారా, బలమైన భర్త తన ఇంటిని ఏం చేస్తాడు? ఆత్మీయంగా కాపాడుకుంటాడు. ఇది మొదటి విషయం. బలమైన భర్త తన ఇంటిని కాపాడుకుంటాడు, అప్పుడే సాక్ష్యం చెప్పగలుగుతాడు. యెహోషువ ఏమని చెప్తున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం. నేను ఒక్కడనే సేవిస్తాను అనలేదు. ఏమంటున్నాడు? నేనును నా ఇంటివారు. అదే గొప్ప సాక్ష్యం. మొదట యజమానుడు, తర్వాత నా ఇంటివారు. అవును,
అలాగే ఆదికాండం 7వ అధ్యాయంలో నీవును నీ ఇంటి వారు, నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు, అందులో ప్రవేశించండి అన్నారు. నీవు నీ ఇంటి వారు, మొదట నీవు, తర్వాత నీ ఇంటి వారు. నీ ఇంటి వారిని సంరక్షించే బాధ్యత నీదే. అవును, నీ కుటుంబం రక్షించబడవలసిన బాధ్యత నీదే. ప్రియులారా, మన యొక్క ఆత్మీయమైన స్థితిని బట్టి మన కుటుంబాన్ని మార్చుకోగలుగుతాం. మన కుటుంబ ప్రార్థన కానీ, వాక్య ధ్యానం కానీ, పిల్లలతో సహవాసం కానీ, కుటుంబంతో సహవాసం కానీ, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనం బలవంతులుగా ఉంటామో అప్పుడు అపవాదికి అవకాశం లేకుండా చేస్తాం. ఆ ఇంటిని ఆ ఇంటిలోకి మనము యజమానుగా ఉండి మనము దేవునికి ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలు కనపడుతున్నాడు. తన ఇంటి వారి పట్ల భయభక్తులు, అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా ఇంటిలో కూడిక జరిపించండి అయ్యా అని ఇంటి వారందరి రక్షణకు కారకుడయ్యాడు. ఎవరు? కొర్నేలి. కొర్నేలి యజమానుడుగా అతడు తన కుటుంబాన్ని కాపాడాడు. ఒకవేళ ఇంటి దగ్గర భర్త నిలబడి ఉన్నాడు, ఈలోపు ఎవరైనా ఒక దొంగ ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. యజమాని ఏం చేయాలి? దొంగతనానికి రాకముందే, దొంగ దోచుకోవడానికి రాకముందే తలుపులు వేసి లేకపోతే గడియలు పెట్టి ఆ కుటుంబాన్ని రక్షించేవాడుగా ఉండాలి. అనగా అపవాది ప్రవేశించకుండా ఇతడు ఏం చేశాడు? దొంగ ప్రవేశించకుండా ఇతడు ఏం చేశాడు? రక్షించాడు. ఆత్మీయంగా మరి భర్త తన కుటుంబాన్ని ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధత ద్వారా, ఆరాధన ద్వారా, సహవాసము ద్వారా, దేవుని పిల్లలతో సహవాసం ద్వారా ఆత్మీయంగా రక్షించేవాడుగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎందుకంటే యజమాని రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? యజమాని చేయవలసిన పని 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా. ఏమన్నాడు? అతడు తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై ఏమన్నాడు? అవిశ్వాసి కంటే చెడ్డవాడన్నాడు. ఏం చేయాలి? అతడు తన ఇంటి వారిని సంరక్షించాలి. ఒక భార్యని ఒక ప్రశ్న వేశాం. ఏమని? అమ్మా, నీకు శారీరకమైన బలం కలిగిన వ్యక్తి, అందం కలిగిన వ్యక్తి, అన్ని రకాల హంగులు కలిగిన వ్యక్తి కావాలా, లేకపోతే వివాహం కావలసిన వ్యక్తిని ఇలా అడిగినట్లయితే, బలవంతుడైన వ్యక్తి నీకు కావాలా, అనగా అన్ని రకాల బలం, లోక సంబంధమైన బలం కలిగిన వ్యక్తి నీకు కావాలా, ఆత్మీయమైన బలం కలిగిన వ్యక్తి నీకు కావాలని ఒక ఆత్మ సంబంధమైనటువంటి సహోదరిని మనం ప్రశ్న వేస్తే ఆ సహోదరి ఏం సమాధానం చెప్తుంది? నాకు ఆత్మీయుడే కావాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తే కావాలి. అతని ముఖం అట్టుంది, అతను ఇట్టున్నాడు, ఉద్యోగం సరిగా లేవు, అవి లేవు, ఇవి లేవు, అతనికి డబ్బు లేదు, ఇవన్నీ చూసుకోరు. ఏం చూసుకుంటాడు? నాకు ఆత్మీయత ఎలా ఉంది, దేవుని ఆరాధిస్తాడా, రక్షణ పొందాడా, మారు మనసు పొందాడా, సహవాసానికి వస్తున్నాడా, మందిరముతో క్రమంగా ఉంటున్నాడా, మంచి పేరు పొందుకున్నాడా అనేటువంటి లక్షణాలు ఆత్మీయంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఆ భార్య లేకపోతే పోయే ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. కాబట్టి కుటుంబాన్ని రక్షించే బాధ్యత ఎవరిదండి? భర్తది, లేకపోతే యజమానిది. ఒకవేళ శారీరక సంబంధమైన వ్యాయామం చేయొచ్చు అన్నాడు కదా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు మేలే, ప్రయోజనమే. కానీ ఇంకా పూర్తిగా దాన్ని వదిలిపెట్టి, ఆత్మీయతను వదిలిపెట్టి, కుటుంబంలో ఉన్న సమస్యను వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలి, నా శరీరం బాడీ బిల్డింగ్ చేసుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలని పూర్తిగా కుటుంబాన్ని వదిలిపెట్టి ఆత్మీయతను పూర్తిగా దిగజార్చుకున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని సంరక్షించలేదు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు అపవాది దాడి చేసే ప్రమాదం ఉంది. ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అది అప్పులు అనేటువంటి ఒక సమస్య ద్వారా ప్రవేశిస్తాడా లేదా? లూకాసు వార్త 22వ అధ్యాయం చూద్దాం, చూడండి, 3వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనంలో
ఏమన్నాడు? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో ఏమనండి? సాతాను ప్రవేశించెను. అర్థమైందా? సాతాను ప్రవేశించాడు. ఎవరిలో? ఇస్కరియోతు యోధాలో. ప్రభువుతో పాటు ఉన్న వ్యక్తిలోనే సాతాను ప్రవేశించాడు. ప్రభువుతో సహవాసం చేస్తున్న మనలో కూడా, మన కుటుంబాల్లో కూడా ఎవరు ప్రవేశిస్తారు? సాతాను ప్రవేశిస్తాడు. సాతాను ప్రవేశించి ఇస్కరియోతు యోధ, పండుగ సమయం వచ్చింది, ప్రజలున్నారు, ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా, ఆయన అప్పగించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అనగా అతనికి డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులను ఉంచుకో అన్నారు. ధన వ్యామోహాన్ని బట్టి అతనికి ఇంక నెమ్మది లేదు. కుటుంబాల్లో అనేక సార్లు ధన వ్యామోహం మీద పడిపోయి ఆత్మీయతలో మనం ఏమైపోతున్నాం? దిగజారిపోతున్నాం. మందిరానికి రాలేకపోతున్నాం. కుటుంబాల్లో సమస్యల్లో ఉండిపోయి కొన్నిసార్లు మనము ఆ సమస్యను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవునికి దూరం అయిపోతున్నాం. పిల్లరా, అపవాది ఇంటిలో ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని బంధిస్తూ ఉన్నాడు. భర్త ఆత్మీయంగా ఉండాలంటే భర్త బలవంతుడై ఉండాలి. ఏదైనా ఒక ఆపద వచ్చింది, ఏదైనా ఒక శత్రువు వచ్చాడు, ఒక దొంగ వచ్చాడు. దొంగ ఎందుకు వస్తాడు? యోహాను సువార్త 10:10 ఏమన్నాడు? దొంగ దోచుకొనటానికి, నాశనము చేయటానికి, హత్య చేయటానికే వస్తాడు. ఏమండే బాగున్నారా అని పరామర్శించడానికి వస్తాడా దొంగ? రాడు. దొంగ వచ్చే ఉద్దేశమే దొంగతనం, దొంగ వచ్చే ఉద్దేశమే నాశనం చేయటం. అలాగే కుటుంబాల్లో నాశనం చేయటానికే వస్తాడు. మీరు బాగున్నారా, మీరు బాగుంటే చాలు నాకు సంతోషం అన్నాడు దొంగ. అపవాది కూడా అంతే. అపవాది ప్రవేశించి ఏం చేస్తున్నాడు? అక్కడ ఇస్కరియోతు యోధలోకి ప్రవేశించి ఎప్పుడు దొరుకుతాడా నెమ్మది లేని స్థితిని అనుభవిస్తున్నాడు ఇస్కరియోతు యోధ. డబ్బు ఆలోచనలు కలిగి నెమ్మది లేని స్థితిని అనుభవిస్తున్నాడు ఇస్కరియోతు యోధ. ప్రియులారా, బలవంతుడై ఉండాలి, బలమైన ఆయుధాలు ధరించిన వాడై ఉండాలి. వచ్చినప్పుడు ఏదో ఒక కర్ర కానీ లేకపోతే ఒక ఆయుధం కానీ, ఏదో ఒకటి ఆయుధం లేకుండా అమ్మో నాకు తెలీదు వాళ్ళని పట్టుకో అని ఇంట్లోకి వస్తే యజమాని తప్పించుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి భర్త, యజమాని కుటుంబాన్ని రక్షించేవాడుగా ఉండాలి. అయితే రక్షించటం అంటే మనం యుద్ధం చేయాలి. దొంగతో యుద్ధం చేయాలి, అపవాదితో యుద్ధం చేయాలి, అపవాదితో మనం పోరాడాలి. ఆత్మ సంబంధమైన యుద్ధం. కొరింథీ పత్రికలో అన్నాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అన్నాడు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి. అదే ప్రార్థన, అదే వాక్యము, అదే సహవాసం. దేవునితో మనము దేవునితో గడుపుతున్న కొలది, దేవుని సన్నిధిలో గడుపుతున్న కొలది అపవాదికి ఏమవుతుంది? భయం పుడుతుంది. అపవాది పారిపోతాడు. ఇలారా, కుటుంబాన్ని సంరక్షించాడు. కుటుంబాల్లో అబద్ధాలు, కుటుంబాల్లో అశ్లీలత, కుటుంబాల్లో త్రాగుడు, కుటుంబాల్లో రకరకాల వ్యసనాలు, కుటుంబాల్లో మోసం, కుటుంబాల్లో దౌర్జన్యం, కుటుంబాల్లో నెమ్మది లేనితనం, కుటుంబాల్లో అప్పులు, కుటుంబాల్లో అసమాధానం, కుటుంబాల్లో అశాంతి, కుటుంబాల్లో అనుమానాలు, కుటుంబాన్ని పతనం చేయాలని చూస్తూ ఉంటుండగా నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి, నీవు బలవంతుడిగా ఉండాలి, నీవు రక్షించేవాడుగా ఉండాలి. ప్రాకారము లేని పురాన్ని గురించి చెప్పాడు కదా సామెతలు 25 అధ్యాయంలో. అది ఎట్లాంటిదంట? అదుపు లేని మనస్సు లాంటిదే. ఒకవేళ అపవాది ప్రవేశిస్తే అనేక రకాల అపవాది కోరికలకు నువ్వు అవకాశం ఇస్తే అది నాశనం అయిపోతుంది అన్నాడు పిల్లారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? సాతానుపై విజయం, సాతానును ఓడించాడు అన్నాడు ప్రియులారా. మరణంపై విజయం సాధించాడు. ఆయనతో పాటు ఉన్నవారు, ఆయనతో ఉన్న ప్రజలు కూడా విజయం సాధిస్తారు. భర్త మొదటగా ఒక కుటుంబంలో విజయం సాధించాలి అంటే ఏం చేయాలి? మొదట క్రీస్తు ప్రభువుని ముందుంచాలి.
క్రీస్తు ప్రభువును ముందుంచితే ఏమవుతుంది? అతనికి విజయం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు విజయం. అది గుర్తుపెట్టుకోండి. ఏ పని చేసినా ప్రభువు లేకుండా నీవు ఒక్క పని కూడా చేయలేవు. అంతే. ప్రభువు ఉండుట ద్వారా, ప్రభువు ద్వారా మాత్రమే. నీ కుటుంబంలో సమస్య ఉందా? ప్రశ్న వేసుకో. నా కుటుంబంలో సమస్య ఉంటే ఎవరు ఆ సమస్యను తీరుస్తారు? ఒకవేళ యజమానిగా నీవు చేయవలసిన బాధ్యత ఏమిటంటే, ప్రభువా నా కుటుంబంలో సమస్య ఉంది అని ప్రార్థన చేస్తే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు దొరుకుతుంది. మీ హృదయాలకు, మీ మనసులకు, మీ కుటుంబాలకు కావలిగా ఆయన ఉన్నాడు. అపవాది ప్రవేశించకుండా ఆయన కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఏమన్నాడండి? కునుకడు, నిద్రపోడు, ఎప్పుడూ ఆయన కాపాడు. కునుకకుండా ఆయన కునుకే రాదంట. నిన్ను కాపాడటానికి ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా కాపాడుతున్నాడు. నీ మార్గం అన్నిటిలో ఆయన కాపాడుతున్నాడు. అపవాది ప్రవేశించకుండా కాపాడేవాడు. మీ హృదయాలకు, మీ మనసులకు, మీ గృహాలకు, మీ కుటుంబాలకు, మీ పట్టణాలకు, రాజ్యమునకు అన్నాడు. కాబట్టి మన ఇంటిలో అపవాది ప్రవేశించితే ఏమవుతుంది? ఇంట్లో అపవాది ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి రాడు. అపవాది వస్తాడా? ఇది మన ఇల్లే అంట. అపవాది నాశనం ఎవరిని చేస్తాడు? ఆత్మీయులను నాశనం చేస్తాడు. ఆత్మీయంగా మనం సరిగా లేకపోతే పతనం చేయాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అపవాదిని ఎదిరించుడి, సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. పారిపోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రియులారా, మరి బలమైన భర్తలు క్రీస్తును మొదట ఉంచుతారన్నారు. బలమైన భర్తలు బలవంతులుగా ఉంటారు ఆత్మీయంగా. బలమైన భర్తలు తన ఇంటిని ఆత్మీయంగా కాపాడుకుంటారు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, అయితే అన్నిటికంటే బలమైన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుణ్ణి నీ ఇంట్లో ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ బలం కలిగినటువంటి వాణిని బంధిస్తాడు. అప్పుడు నీవు స్వేచ్ఛగా తిరగలుగుతావు. బంధించగలిగితే వాడు నిన్ను ఏమి చేయలేడు. కాబట్టి మనము అపవాదిని బంధించే వారంగా ఉండాలి.